Hello friends, welcome to Angle Yajnam. We are from AS Reddy Spoken English Institute, Hyderabad campus. ఇవాళ మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో పాజిటివ్ మరియు నెగటివ్ WH క్వశ్చన్స్ ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చెప్పాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. ముందుగా యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు రేపు ఏమి ఆడుతూ ఉంటారు? వాట్ విల్ యూ బి ప్లేయింగ్ టుమారో? నేను రేపు చెస్ ఆడుతూ ఉంటాను. ఐ విల్ బి ప్లేయింగ్ చెస్ టుమారో. వెరీ గుడ్. మీరు రేపు ఏమి ఆడుతూ ఉండరు? వాట్ వోంట్ యు బి ప్లేయింగ్ టుమారో? నేను రేపు క్రికెట్ ఆడుతూ ఉండను. ఐ వాంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. ఎస్. నెక్స్ట్ సబ్జెక్ట్ దే. వారు రేపు ఏమి ఆడుతూ ఉంటారు? వాట్ విల్ దే బి ప్లేయింగ్ టుమారో? వారు రేపు చెస్ ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్ చెస్ టుమారో. వారు రేపు ఏమి ఆడుతూ ఉండరు? వాట్ వోంట్ దే బి ప్లేయింగ్ టుమారో? వారు రేపు క్రికెట్ ఆడుతూ ఉండరు. దే వాంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. వెరీ గుడ్. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్. అతను రేపు ఏమి ఆడుతూ ఉంటాడు? వాట్ విల్ హీ బి ప్లేయింగ్ టుమారో? అతడు రేపు చెస్ ఆడుతూ ఉంటాడు. హీ విల్ బి ప్లేయింగ్ చెస్ టుమారో. అతడు రేపు ఏమి ఆడుతూ ఉండడు? వాట్ వోంట్ హీ బి ప్లేయింగ్ టుమారో? అతడు రేపు క్రికెట్ ఆడుతూ ఉండడు. హీ వాంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. వెరీ గుడ్. ఫైనలీ ఇంకా షీ, ఆమె రేపు ఏమి ఆడుతూ ఉంటుంది? వాట్ విల్ షీ బి ప్లేయింగ్ టుమారో? ఆమె రేపు చెస్ ఆడుతూ ఉంటుంది. షీ విల్ బి ప్లేయింగ్ చెస్ టుమారో. ఆమె రేపు ఏమి ఆడుతూ ఉండదు? వాట్ వోంట్ షీ బి ప్లేయింగ్ టుమారో? ఆమె రేపు క్రికెట్ ఆడుతూ ఉండదు. షీ వాంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. ఇంతే ఫ్రెండ్స్.